హాయ్ ఫ్రెండ్స్, మనం రోజూ పీల్చే వాసన పేర్లు మీకు తెలుసా? తెలియనట్లయితే నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మోటివేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వై వి లేట్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. వాసన లేదా దుర్వాసనని ఇంగ్లీష్లో ఆర్డర్ అంటారు. ఇది మంచి వాసన కావచ్చు లేదా చెడు వాసన అయి ఉండవచ్చు. దీన్నే ఇంగ్లీష్లో ఆర్డర్ అంటారు. సువాసన లేదా పరిమళం, దీన్నే ఇంగ్లీష్లో ఫ్రేగ్రెన్స్ అంటారు. సువాసన అంటే మంచి మంచి వాసన, పువ్వుల వాసన లాంటివి. పరిమళము, పరిమళించే సుగంధ వాసన. సువాసన, పరిమళం సాధారణంగా వాసన చూసే గుణాల్ని కలిగి ఉంటాయి. ఆహారం లేదా పానీయాల ప్రత్యేక సువాసన ఇంగ్లీష్లో ఆరోమా అంటారు. ఆరోమా అంటే సాధారణంగా ఆహారం, కాఫీ, టీ, మసాలాలు లేదా పానీయాల నుంచి వచ్చే మంచి ఆహ్లాదకరమైన వాసనని ఇంగ్లీష్లో ఆరోమా అంటారు. వాసన లేదా సువాసనని సింపుల్గా సెంట్ ఇంగ్లీష్లో అంటారు. తీవ్రమైన దుర్వాసనని ఇంగ్లీష్లో స్ట్రెంచ్ అంటారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన ఇంగ్లీష్లో స్ట్రెంచ్ ఆఫ్ గార్బేజ్. స్ట్రెంచ్ అంటే చెత్త నుండి వచ్చే దుర్వాసన. చెడు వాసన లేదా దుర్వాసనని ఇంగ్లీష్లో ఫ్యూయల్ స్మెల్ అంటారు. కారు లేదా బైక్ నుండి, ఏదైనా యంత్రం నుండి ఈ వాసన వస్తే దీన్ని ఇంగ్లీష్లో ఫ్యూయల్ స్మెల్ అంటారు. చెడు వాసన ఇంగ్లీష్లో బ్యాడ్ ఓడర్ అంటారు. దుర్వాసన, చెడు వాసన లేదా కంపు కొట్టడాన్ని ఇంగ్లీష్లో బ్యాడ్ ఓడర్ అంటారు. మట్టి వాసన ఇంగ్లీష్లో పెట్రిచోర్ అంటారు. వర్షం తర్వాత తడి నేల నుంచి వచ్చే ప్రత్యేకమైన మట్టి వాసనని ఇంగ్లీష్లో పెట్రిచోర్ అంటారు. పరిమళ ద్రవ్యాన్ని ఇంగ్లీష్లో పర్ఫ్యూమ్ అంటారు. సుగంధ ద్రవ్యం లేదా అత్తర్నే ఇంగ్లీష్లో పర్ఫ్యూమ్ అంటారు. పాత బట్టలు లేదా తేమ వల్ల వచ్చే వాసనని ఇంగ్లీష్లో మస్టీ స్మెల్ అంటారు. ముక్క వాసన చాలా కాలం పాటు గాలి ఆడని, మూసి ఉన్న గదులు, తడిసిన బట్టలు లేదా పాత వస్తువుల నుండి వచ్చే ఒక రకమైన తేమతో కూడిన దుర్వాసనను ఇంగ్లీష్లో మస్టీ స్మెల్ అని ఇలా పిలుస్తారు. మట్టి వాసన ఇంగ్లీష్లో ఎర్తీ స్మెల్ అంటారు. దీన్నే ప్యాట్రిచోర్ కూడా అంటారు. ఇంతకుముందు వచ్చిన వెకాబులరీలో పెట్రిచోర్ అని ఉంటుంది, దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. చెక్క లేదా అడవి వాసనని ఇంగ్లీష్లో వుడీ అరోమా అంటారు. చెక్క వాసన లేదా కర్ర వాసన, చందనం, దేవదారు లేదా పాత చెక్క నుండి వచ్చే మంచి వాసనని వుడీ అరోమా అంటారు. పూల సువాసనని ఇంగ్లీష్లో ఫ్లోరల్ ఫ్రాగ్రెన్స్ అంటారు. లేదా సువాసన గల పువ్వులు ఇంగ్లీష్లో ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ అని అంటారు. తీయని సువాసన ఇంగ్లీష్లో స్వీట్ సెంట్ అంటారు. తీపి నుంచి వచ్చే సువాసనని, పరిమళాన్ని ఇంగ్లీష్లో స్వీట్ సెంట్ అంటారు. ఘాటైన వాసనని ఇంగ్లీష్లో పంజెంట్ ఓడర్
అని అంటారు. చేపల వాసనని ఇంగ్లీష్లో ఫిషీ స్మెల్ అంటారు. పొగ వాసనని ఇంగ్లీష్లో స్మోకీ స్మెల్ అంటారు. కాలిన వాసనని ఇంగ్లీష్లో బర్న్ స్మెల్ అని అంటారు. వాహనాల నుంచి వెలువడే పొగని ఇంగ్లీష్లో ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ అని అంటారు. మద్యం వాసనని ఇంగ్లీష్లో ఆల్కహాల్ స్మెల్ అంటారు. చెమట వాసనని ఇంగ్లీష్లో స్వెటీ స్మెల్ అంటారు. శరీరం నుంచి వచ్చే దుర్వాసనని ఇంగ్లీష్లో బాడీ ఓడోర్ అంటారు. నోటి నుంచి వచ్చే దుర్వాసనని ఇంగ్లీష్లో బ్యాడ్ బ్రీత్ అంటారు. కుళ్ళిన వాసనని ఇంగ్లీష్లో రాటన్ స్మెల్ అంటారు. వెల్లుల్లి వాసనని ఇంగ్లీష్లో గార్లిక్ స్మెల్ అంటారు. మసాలా వాసనని ఇంగ్లీష్లో స్పైసీ అరోమా అంటారు. తాజా సువాసనని ఇంగ్లీష్లో ఫ్రెష్ సెంట్ అంటారు. ఆహ్లాదకరమైన సువాసనని ఇంగ్లీష్లో రిఫ్రెషింగ్ ఫ్రేగ్రెన్స్ అంటారు. వాసన లేని దాన్ని ఇంగ్లీష్లో ఆర్డర్లెస్ అంటారు. దుర్వాసన లేని వాటిని ఇంగ్లీష్లో ఆర్డర్ ఫ్రీ అంటారు. ఆహ్లాదకరమైన వాసన రావడం, దీన్ని ఇంగ్లీష్లో స్మెల్ ప్లెజెంట్. చాలా చెడు వాసన రావడం, దీన్ని ఇంగ్లీష్లో స్మెల్ ఆఫుల్ అంటారు. వాసన వెదజల్లడం, దీన్ని ఇంగ్లీష్లో గివ్ ఆఫ్ ఆన్ ఆడోర్. అసహ్యకరమైన వాసనని ఇంగ్లీష్లో అన్ప్లెజెంట్ స్మెల్ అని అంటారు. చెమటని ఇంగ్లీష్లో స్వెట్ అంటారు. చెమటతో ఉన్న దాన్ని స్వెటీ అంటారు.